సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు యేసు ప్రభు తన చుట్టూ ఉన్న తన ప్రజల గురించి తెలియజేస్తే 4, 5 మాటలు మాత్రం తనను తాను గురించి తెలియజేస్తున్నాడు. 4వ మాట తండ్రి నన్నేలా చేయవిడిచితివి అని తెలియజేస్తే 5వ మాట నేను దప్పికొనుచున్నాను అని తన శారీరక బాధను గురించి తెలియజేస్తున్నాడు. మనం మూలవాక్యం ఒకసారి గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాను. ఈ వాక్యంను మనం గమనించినట్లయితే 3 విషయాలు గమనించుకోవాలి. మొదటిది, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. అప్పటి వరకు మొదటి 3 మాటల్లో తండ్రి తనకి తోడుగా ఉన్నాడు, కానీ ఈ విషయాన్ని చెప్పేటప్పుడు తండ్రి తన చెయ్యి విడిచాడని యేసు ఎరిగాడు. అంటే మానవునిగా తను ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఇక్కడ మనకి అగపడుతున్నాడు అన్నమాట. సమస్తము అప్పటికి సమాప్తమైనది ఎరిగి అని అంటే సమస్తం అంటే ఏంటి అని మనం ఒకసారి గ్రహించుకున్నట్లయితే, అంతకుముందు ఇందాక అంకులు చెప్పారు కదా, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము మన పాపము నుండి మనని సంపూర్ణముగా విడుదల చేయలేదు. మనం పాపము చేస్తున్నాము, ధర్మశాస్త్రాన్ని అనుసరించి పాపానికి ప్రాయశ్చిత్తముగా బలిని అర్పిస్తున్నాము. కానీ ఆ బలి ఎంతవరకు ఉంటుందంటే మళ్ళీ పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. నిజమైన పాపము నుండి విడుదల పొందాలంటే, నిజమైన మనందరం విడుదల పొందాలంటే మనిషి కుమారుడే బలిగా ఇవ్వాలి అనేసి దేవుని ప్రణాళిక అన్నమాట. అందుకని తన అద్వితీయమైన కుమారుణ్ణి ఈ భూమిలో పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భాన్ని జన్మింపజేసి ఆ పుట్టుక తను తిరిగిన ప్రాంతము కానీ తన వాతావరణము కానీ ఆ 33.5 సంవత్సరాల్లో తన గడిపిన జీవితము కానీ తండ్రి ప్రణాళికను జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ఏ విధంగా పాపమును పోగొట్టడానికి ప్రణాళికగా ఏర్పాటు చేశాడో అది గమనించుకున్నాడు. అది ఎరిగి అంటే తండ్రిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ముందే చెప్పాడు కదా, బిడ్డ నిన్ను లోకానికి పంపిస్తాను, నువ్వు ఈ శ్రమలన్నీ అనుభవించాలని చెప్పాడు కదా. ఆ శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే తండ్రి మాటకు విధేయత కలిగి ఉంటున్నాడు అనమాట. తండ్రి చెప్పిన ఆజ్ఞను విధేయత కలిగి వహించాడు అనమాట. ఈ మాటలు మనం గమనించినట్లయితే, రెండవ మాట లేఖనము, దానిలోనే 2వ భాగము లేఖనము నెరవేరినట్లు. ఏమిటా లేఖనము అంటే దేవుడు పాపమును మన పాపాన్ని మొంత పోగొట్టడానికి క్రీస్తు జన్మకు పూర్వమే ఒక లేఖనాల్ని ఏర్పాటు చేశారనమాట. ఆ లేఖనాలు ఎలా ఉన్నాయంటే, మనం కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో చూసినట్లయితే ఆ లేఖనాలు నెరవేరినట్లు ఒకసారి గమనించండి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, 16వ వచనము. ఈ లేఖనం నెరవేరటానికి ఇప్పుడున్న పరిస్థితిని తనకు అనుకూలంగా ఉందని దేవుడు ఎంచాడనమాట. ఈ లేఖనము కొరకు ఒక సేవకునిగా దేవుడు ఒక అధికారి మాట సేవకులు ఎలా పాలిస్తారో దాన్ని ఆచరిస్తారో అలాగే తండ్రిని ఒక అధికారిగాను తను ఒక సేవకునిగాను ఈ లేఖనములు నెరవేరినట్లు తనను తానుగా హింసించుకున్నాడు అనమాట. తన్ను తానుగా సమర్పించుకున్నాడు దేవుడు. అట్లాగే ఒక ప్రణాళిక ప్రకారము ఈ లేఖనములు నెరవేరినాయి కదా, అలాగే మనము కూడా మన ఎడల మన దేవుడు కొన్ని ప్రణాళికలను రూపొందించుంటాడు కదా. ఆ ప్రణాళికలు ఏమిటి? తండ్రి ముందే చెప్పాడు యేసు ప్రభు వారికి, నువ్వు నేనెంతో లోకాన్ని ప్రేమిస్తున్నాను కదా, ఆ లోకంలో ఉన్న ప్రజలందరి పాపాలను పోగొట్టడానికే నిన్ను పంపిస్తున్నాను కదా, అలాగే ఇది ఒక ప్రణాళిక. నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉంటుంది, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పడవలసి ఉంటుంది. దైవత్వం నుండి మానవ శరీర రూపం దాల్చి ఉంచాలని తండ్రి ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధపాటు చేశాడు. అలాగే మనం కూడా తల్లి గర్భము రూపించక ముందే ఒక ప్రణాళికతో మనను రూపొందించుతాడు అనమాట. అది ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో తండ్రి ఏ విధంగా, దేవుడు ఏ విధంగా, దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు
ఎలా గమనించుకోవాలి అంటే ప్రార్థన ద్వారా. ప్రతి శ్రమలోనూ ఇరుకులు ఇబ్బందుల్లోనూ తండ్రి వద్దకు వెళ్ళి తండ్రిని అడగాలి, తండ్రి ఇది నీ చిత్తమేనా, నేను ఇలా చేయటం చిత్తమేనా అని ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని ఎరిగి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, అలవర్చుకోవాలన్నమాట. తండ్రి ఈ వాక్యంలో లేఖనాలు నెరవేర్చే కొరకు కుమారుడు తండ్రి మాటను ఒక సేవకునిగా ఎలా పాటించాడో మనము కూడా మన తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను, చిత్తాన్ని, మన ప్రణాళికలు మనం తెలుసుకొని వాటిని మన జీవితాలకు అన్వయించుకొని మనం దేవునికి ఒక ఉన్నతమైన స్థితిలో మనం పరిశుద్ధంగా ఉంచుకొనుటకు మనం సరిచేసుకోవడానికి దేవుడే మనకి ఇప్పుడు మార్గంగా చూపిస్తున్నాడు. ఈ మార్గాన్ని ఈ లేఖనంలో ఏ విధంగా నెరవేర్చాయో మన జీవితంలో కూడా లేఖనాలు నెరవేరడానికి తండ్రి చిత్తాన్ని గ్రహించాలి. ఆ గ్రహింపు మనకు ప్రార్థన ద్వారే జరుగుతుందన్నమాట, అందుతుంది. మూడో విషయము మనం గమనించినట్లయితే నేను దప్పికొనుచున్నాను. ఈ మాటలో నేను దప్పికొనుచున్నాను అనేసి తను తాను ఒక మానవుడు ఏ విధంగా దప్పికొనుచున్నాడో మానవ స్వభావానిగా ఇతను కూడా నేను దప్పికొనుచున్నానని చెప్తున్నాడు. కానీ మట్టలాదివారం రోజు యేసు ప్రభువారు తను రాజుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. కానీ ఈరోజు తనను ఒక మానవుడిగా తాను సిలువలో పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఒక సాధారణమైన మానవుడిని. మానవులు ఎటువంటి శ్రమలు అనుభవిస్తారో నేను కూడా అటువంటి శ్రమలలోనే అనుభవిస్తాను అనేసి చెప్తున్నారు. ఒకసారి మనం లేఖన భాగం గమనించినట్లయితే నేను తనను తాను ఒక రిక్తునిగా పరిచయం చేసుకున్నాడంట. ఖాళీ హస్తాలతోనూ ఏమి దేవుని సహాయం లేదు, నేను ఒంటరితనంతో అనుభవిస్తున్నాను, ఇప్పుడు ఒక సాధారణమైన మానవుడిగా నేను ఉన్నాను అనేసి తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన సాధారణ మానవుడు ఏ విధమైన శ్రమలు అనుభవిస్తాడో నేను కూడా అటువంటి శ్రమలే అనుభవిస్తాను అని చెప్పుతూ నేను దప్పుకొనిచున్నానని యేసు ప్రభు అక్కడ పలికాడు. సాధారణంగా అక్కడ మాట పలికినప్పుడు రోమన్ సైనికులు అది మామూలుగా దాహము కొనుచున్నాడు అనేసి వెంటనే వాళ్ళు ఏం చేశారు, చిరక ఉన్న పాత్రలో స్పంజిని ముంచి ఇసోపు అను పొడకను తగిలించి యేసు ప్రభు వారికి అందించారనమాట. అయితే ఆ ఇసోపుతో అది పట్టుకున్నప్పుడు అది నోటికి అందించినప్పుడు యేసు ప్రభు వారు ఆ నోటికి స్వీకరించారు. అది ఎందుకు స్వీకరించిన తర్వాత దాని ఎలా ఉందంటే చాలా చేదుగా ఉందంట. ఇసోపు అంటే అదొక మొత్తు మందు. దేనికి మొత్తం మందు, ఎవరికి ఇస్తారు మొత్తం మందు అని అంటే ఒక రోగి తన బాధను భరించలేనప్పుడు రోగికి డాక్టర్ గారు ఏ విధంగా మొత్తం మంది ఇచ్చి ఉపశమనం కలిగిస్తారో అదేవిధంగా ఇక్కడ ఆ రోమన్ సైనికులు ఏం చేస్తారు, తను పడుచున్న బాధల్ని తప్పించాలనే ఉద్దేశంతో ఈ సోపును అందిస్తారు. ఇది శారీరకమైన దప్పికను వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అది గ్రహించారు. ఎందుకు గ్రహించారు? ఇది శారీరకమైన దప్పిక కాదు, ఇది ఆత్మీయమైన దప్పిక. ఎలా ఆత్మీయ దప్పిక అంటే ప్రతి మానవుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. సంపూర్ణంగా శ్రమలు అనుభవిస్తేనే తండ్రి తన మీద పెట్టిన భారాన్ని తాను పూర్తి చేసినట్లు. కానీ అక్కడున్న సైనికులు కానీ ప్రధాన యాజకులు కానీ అక్కడున్న ప్రజలు కానీ ఆ బాధను సంపూర్ణం చేయటానికి ఇష్టపడాల. సాతాను అక్కడ వాళ్ళలో ప్రవేశించింది. ఆ బాధను శ్రమలు సంపూర్ణ పరచబడకుండా ఉండటానికే వాళ్ళు ఏం చేశారు, ఇస్సోపు అనే చిరకను అతనికి అందించారు. అది వెంటనే గ్రహించే యేసు ప్రభు ఆ చిరకను మింగకుండా అలాగే ఉంచారనమాట. అయితే మనం కూడా అంతే, సమాజంలో ఉన్నప్పుడు ఇస్సోపు అనే చిరకను దేవుడు ఎట్లాగో తృణీకరించారో మనము కూడా ఈ లోకంలో పాపంతోనే జీవిస్తున్నాం కదా. ఏది మంచి ఏది చెడు అని మనం గ్రహించుకోవాలి. యేసు ప్రభు తన మీద పెట్టిన తన ప్రణాళికను సంపూర్ణం చేయటానికి తన బాధను ఓర్చుకున్నాడు కదా. అలాగే మనము కూడా దేవుని చిత్తంలో నడవటానికి, దేవుని మార్గంలో నడవటానికి,
దేవుని ప్రణాళికను సంపూర్ణం చేయడానికి ఎన్ని శ్రమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఓర్చుకోవాలి. ఈ సందేశం గురించి ఇక్కడ మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఓర్పు అనేది యేసు ప్రభుని గురించి నేర్చుకోవాలన్నమాట. క్షమాపణ నేర్చుకున్నాం మొదటి వచనంలో, రెండో వచనంలో రక్షణ గురించి నేర్చుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా మనం యేసు ప్రభు నేర్పిన మాటల ప్రకారంగా ఓర్పును కూడా నేర్చుకోవాలి. నేను దప్పికొని చున్నానని అన్నప్పుడు అక్కడున్న వారు శారీరకమైన దప్పిక గురించే ఇచ్చారు, కానీ అసలైన దప్పిక ఏంటంటే అతనికి ఆత్మల దప్పిక. ఆత్మల యొక్క దాహాన్ని తీర్చాలనే దప్పిక అన్నమాట. ఈ ఆత్మల దాహాన్ని ఎలా తీర్చుకోవాలి ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, కొత్త నిబంధన గ్రంథంలో 2 సందర్భంలోనూ నేను దప్పికొనుచున్నాను అని అన్నారు. ఒక సందర్భంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఉన్నారు. రెండవ సందర్భంలో సిలువ పైన యేసు ప్రభు నేను దప్పికొనుచున్నాను అని అన్నారు. యేసు ప్రభు నేను దప్పికొనుచున్నారు అని సమరయ స్త్రీతో ఎందుకు చెప్పారంటే, తనను మార్చటానికి. యేసు ప్రభు వారు యూదుల మనిషి, కానీ సమరయ స్త్రీ ఎవరు? ఒక పాపమును స్త్రీ. తను ఎన్నో పాపాలు చేసింది. అటువంటి పాపపు స్త్రీని మార్చటానికి ఆయన నేను దప్పికొనుచున్నాను అంటే, నీ ఆత్మను నేను దాహంగా అడుగుతున్నాను, నాకు ఇస్తావా అన్నట్టుగా యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో అన్నారనమాట. అప్పుడు ఆమె, అయ్యా మీరు యూదులు కదా, నేను ఇచ్చే మీ దాహాన్ని మీరు తీర్చుకుంటారా అంటే, కాదమ్మా, నేను మామూలుగా ఈ నీళ్ళు అడగట్లేదు, నేనిచ్చే నీళ్ళు ఎప్పుడూ మీరు దప్పికొనరు అనేసి మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో అని సమాధానం ఇచ్చినప్పుడు ఆమె యేసు ప్రభు అంటారు, అమ్మ వెళ్ళి నేను నీ నీళ్ళు ఇస్తాను అంటున్నాను కదా, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే ఆమె అంటుంది, నా భర్త లేడండి అంటే, అవునమ్మా నిజమే, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా అని తన గురించి తాను చెప్తున్నాడు. అంటే ఆమె కూడా ఇప్పుడు ఉన్నవాడు నా పెనిమిటి కాదు అని తను ఒప్పుకుంది. ఇప్పుడు నేను నా పెనిమిటి లేడు అనేసి తను చేసిన పాపాన్ని కూడా ఒప్పుకుంది. ఈ సమరయ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తాము. మన చేతుల ద్వారా, మన నడక ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచనల ద్వారా చాలా పాపాలు చేస్తాం కదా. ఆ పాపాలన్నీ తండ్రి సన్నిధి మందిరంలో కానీ మన ప్రార్థనలో కానీ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే ఆయన మనకు నిత్య జీవజలాన్ని ఇస్తారనమాట. ఈ సమరయ స్త్రీని ఎలా ఒప్పుకుందో అలాగే మనము కూడా ఆమెను ఒక మాదిరిగా తీసుకోవాలన్నమాట. తన గతాన్ని తీసుకోకూడదు, వర్తమానాన్ని మాత్రమే తీసుకోవాలి. తర్వాత రెండవ సందర్భం, సిలువలో నేను దప్పికొనుచున్నాను అని పలుకుతున్నాడు కదా. ఇప్పుడు అయితే అక్కడ ఎవరూ లేరు, కానీ ఎందుకు తప్పికొనిచున్నాడు అని మనల్ని ప్రశ్న వేస్తే ఆ మాట ఇప్పుడున్న మన అందరికీ వర్తిస్తుంది అనమాట. మనం విశ్వాసిగా ఉన్నాం కదా, విశ్వాసిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా దేవుని దప్పిక తీర్చాలి. దేవుడు నేను దప్పికొనిచున్నానని తన కోరిక చెప్తున్నాడు. తన కోరికని తీర్చే వారిగా విశ్వాసిగా మనందరము ఉండాలి. మరి ఆ కోరిక మనం ఎలా తీర్చగలాలి అని మనకు ప్రశ్న వేస్తే దేవుడు మనకి ఒక మాట చెప్తారనమాట. దేవుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించుచు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎప్పుడైతే మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తామో అప్పుడు దేవుడు మన హృదయాల్లోనికి వస్తాడనమాట. సమరయ స్త్రీతో చెప్తున్నారు, నువ్వు దేవుణ్ణి ఆరాధించు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే నేను నీ హృదయంలో వస్తాను. నువ్వే కాదు, తనంది కదా, నేను నా పిల్లలు నా పశువులు కదా మారాలని కోరుకుంటుంది కదా. అలాగే మనము కూడా మన ఒక్కడమే మారితే, మన హృదయం మారితే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా మారాలి. మన భర్త, పిల్లలు, మన ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు వీరందరూ మారాలి. వీరందరి కొరకు మనం ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.
ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఎప్పుడు ఆరాధిస్తాము? మన పాపాల్ని ఒప్పుకున్నప్పుడే. మన ప్రతి పాపాల్ని కన్నీటి ద్వారా దేవునికి పాదాల యొద్ద మొరపెట్టుకోవాలి. అప్పుడే దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ఈరోజు మనందరం ఒక విశ్వాసిగా ఇక్కడ కూడుకున్నాం కదా, ఆరాధించినప్పుడు దేవుడు మనకొక 5 విషయాలు చెప్తున్నాడు అనమాట. నేను తప్పుకొనిచున్నాను కదా, నా దాహాన్ని మీరు తీర్చగలరా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అది ఏ దాహం అంటే విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి. మనం ఎప్పుడైతే విశ్వాసిగా ఉంటామో అప్పుడు దేవుడు మన విశ్వాసి యొక్క దాహాన్ని తీరుస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో, యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పిక తీర్చుకోనండి. అంటే ముందు మనలో ఏముండాలి? దప్పిక తీర్చుకోవాలనే కోరిక ఉండాలి. మనలో కోరిక ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. 2, విశ్వాసానికి జీవజలం అందించడానికి. ప్రతి ఒక్క విశ్వాసికి మన జీవజలాలను ఇస్తాడంట దేవుడు. అవి మనం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలంను ఉచితముగా పట్టుకొనము. అంటే ఈ సిలువలో తను మరణము పొందుతున్నాడు కదా, పాపాల నుండి విముక్తం చేస్తున్నాడు కదా, విముక్తి చేసిన తర్వాత ఇవన్నీ మీకు ఇస్తానని నా దగ్గరికి రండి, నేను మీకు ఉచితముగా జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. మళ్ళీ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, జీవజల బొగ్గల ఎద్దుకు వాణిని నడిపించును. మనం తృష్ణ కలిగి దేవుని యొద్దకు వెళితే దేవుడే మనం చేయబట్టి నడిపిస్తాడనమాట. మనం భయపడకూడదు, అధైర్యపడకూడదు. కానీ మనం ధైర్యంగా దేవుని యొద్దకు వెళితేనే దేవుడు నడిపిస్తాడు. 3వదిగా ఉగ్రత నుండి రక్షింపబడటానికి. ఇప్పుడున్న పరిస్థితిని గమనించేటట్లయితే సమాజంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి మనము మన వాట్సాప్ గ్రూప్లోనే ఒక మెసేజ్ విన్నాం కదా, పాస్టర్ని చంపేస్తున్నారని, కుటుంబాలన్నీ నగరంలోకి వెళ్ళి దాక్కున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి మనం దేవుని యుద్ధకు వెళ్ళాలన్నమాట. ఉగ్రత నుండి రక్షింపబడే వాళ్ళు ఎవరు? మనమే. మనం ఉగ్రత నుండి రక్షింపబడాలంటే మనం దేవుని యొద్దకు వెళ్ళాలి, రక్షణ పొందాలి. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్ళి మనం రక్షింపబడటానికి అడుగుతామో ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాడనమాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. ఈ ఉగ్రత ఖచ్చితంగా నిశ్చయముగా అంటే ఎవరు మనల్ని విడిపించలేరు, కానీ దేవుడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు. అది మనము గ్రహించుకోవాలి. 4వదిగా మనల్ని నీతిమంతులుగా చేయటానికి. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం గమనించినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడదేను. మనము మన పాపాలను ఒప్పుకుంటే ఆ పాపంలో యేసుని యొక్క రక్తంతో మన పాపాలను కడుగబడినట్లయితే మనము నీతిమంతులుగా తీరుస్తాము. నీతిమంతులుగా తీరిస్తేనే పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటాము. 5వదిగా మనకు నిత్య జీవం ఇవ్వటానికి. ఏలయనగా ఆ రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసునందు నిత్య జీవము. ఈ నిత్య జీవం మనకి ఇస్తాడంట. ఈ నిత్య జీవం ఎక్కడుంటుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే ఉంటుంది. మనకి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇవన్నీ మన మందిరంలో చేస్తే ఇప్పుడు మనకి ఇచ్చిన జీవజలము కానీ, నిత్య జీవము కానీ, ఉగ్రత నుండి రక్షించడానికి కానీ, దప్పిక తీర్చడానికి కానీ మనకి అవకాశం ఉంటుంది. ప్రభు పేరిట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాం ఏంటంటే, మీలో ఎవరైనా కానీ మనం సంఘానికి వస్తున్నాము వెళుతున్నాము అనే కాకుండా వస్తున్నాము, మన ఇంతవరకు ఏమి విన్నాము, ఏమి అనుభవించాము, ఏమి నేర్చుకున్నాము, మనం జీవితంలో ఏమి మార్చుకున్నాము అని ఒకసారి మనం పరిశీలించుకొని మనము
దేవుని వారసులుగాను, దేవుని రాజ్యంలో వారసులుగాను, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండేవారుగాను ఉందాము. థ్యాంక్ యూ.